మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు బయలుదేరారు. ఆగస్టు 15వ తేదీలోపు రైతు రుణమాఫీ 6 హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన హామీ నేపథ్యంలో సీఎంకు హరీష్ రావు ప్రతి సవాల్ విసరనున్నారు. హరీష్ రావు వెంట ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, అరికపూడి గాంధీ, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు తదితరులు బయలుదేరారు. మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు బయలుదేరారు. ఆగస్టు 15వ తేదీలోపు రైతు రుణమాఫీ 6 హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన హామీ నేపథ్యంలో సీఎంకు హరీష్ రావు ప్రతి సవాల్ విసరనున్నారు. హరీష్ రావు వెంట ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, అరికపూడి గాంధీ, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు తదితరులు బయలుదేరారు. బాండ్ పేపర్ మీద 100 రోజుల్లో అమలు చేస్తాన్న 6 గ్యారంటీలు, 1 2 లక్షల రుణమాఫీ. దీనికి మీరు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీలను ఇకనైనా ఆగస్టు 15లోగానైనా చేయాలనేదే నా డిమాండ్. వాస్తవానికి 6 గ్యారంటీలు 5 అమలు చేశామనేది బోగస్. మొదటి గ్యారంటీ మహాలక్ష్మి కింద 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు, వచ్చిందా? రెండవ గ్యారంటీ ప్రతి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ఈ రాష్ట్రంలో ఒక్కరికైనా మంజూరైందా? మూడవ గ్యారంటీ రైతులకు 15,000 రూపాయల రైతు బంధు, 500 వడ్లకు మక్కలకు బోనస్, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000. మూడవ హామీలో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. నాలుగవ హామీ మహిళలకు, వృద్ధులకు, ఆసరా పెన్షన్దారులకు ఇప్పుడున్న పెన్షన్ను 2,000ను 4,000 రూపాయలు చేస్తామని 4వ హామీ ఇచ్చారు, అది కూడా అమలు కాలేదు. 5వ హామీ వారు ప్రజలకు ఇచ్చింది విద్యార్థులకు 5 లక్షల రూపాయల కార్డులు ఇస్తామని చెప్పారు. ఏ ఒక్క విద్యార్థికైనా అందించారా అని అడుగుతున్నా. సో 6 5 కూడా అమలు కాలేదు. ఇంత స్పష్టంగా నేను సూటిగా అడుగుతా ఉన్నా. నేను ఇప్పుడు మీ మహాలక్ష్మి పేపర్ యాడ్ల నుంచే నేను అడుగుతా ఉన్నా, ఇందులో నిజంగా అమలైందా? ఏ టీవీ వేదికలో చర్చకు రావాలో చెప్పండి, నేను చర్చకు సిద్ధం. 6లో 5 అమలు కాలేదు. ఒక బస్సు తప్ప మీరు చేసింది ఏమీ లేదు. మిగతా అన్నీ కూడా తూతూ మంత్రంగా 1 2 నామమాత్రంగా చేశారు. ప్రధానమైనటువంటి 5 హామీలను పక్కన పెట్టారు. బాండ్ పేపర్ మీద 100